ఈ రోజుల్లో మనం ఒక వింతైన బానిసత్వంలో బ్రతుకుతున్నాం. మన జీవితంలో ఎక్కువ భాగం మనం కిందకే చూస్తూ గడుపుతున్నాం. అవునా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఉన్న ఫోన్ల వైపు కిందకే చూస్తాం. మన ఆఫీస్ పని వైపు కిందకే చూస్తాం. మన కష్టాలు, మన ఈఎంఐ బిల్లులు, మన ప్రణాళికలు, మన షెడ్యూల్సు ఇలా ఎప్పుడూ కిందకే చూస్తూ భూమి మీదే మన దృష్టి అంతా పెట్టి బ్రతుకుతున్నాం. కానీ అప్పుడప్పుడు మన తలపైనున్న ఆకాశంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి జరిగినప్పుడు మనిషికి వేరే దారి ఉండదు, తన తల పైకెత్తి ఆకాశం వైపు చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఏం జరుగుతుందో మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఆకాశంలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద ఫైర్ బాల్స్ వెలుగుతున్నాయి. భూమిని వణికించే భయంకరమైన శబ్దాలు ఆకాశం నుండి వినిపిస్తున్నాయి. ఇళ్ల కిటికీలు పగిలిపోతున్నాయి. జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. జనాలు భయంతో వణికిపోతూ అసలు ఏం జరిగింది, భూకంపం వచ్చిందా, ఎక్కడైనా బాంబు పేలిందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీస్తున్నారు. మొన్నటికి మొన్న మాసచ్యూసెట్స్ ప్రాంతంలో 5 అడుగుల పొడవున్న ఒక ఉల్క ఆకాశంలోనే పేలిపోయింది. ఆ భయంకరమైన శబ్దం ఆ రాష్ట్రం మొత్తం వినిపించింది. ఒక ఇంట్లో ఏకంగా కప్పు చీల్చుకొని ఒక ఉల్కముక్క కింద పడింది. నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసా? అంతరిక్షంలో లెక్కలేనన్ని రాళ్లు, ఉల్కలు తిరుగుతున్నాయి. మేము కేవలం ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దగా ఉన్న వాటిని మాత్రమే ట్రాక్ చేయగలం. ఇలాంటి చిన్న చిన్న ఉల్కలు అకస్మాత్తుగా వస్తాయి, వాటిని మేము పసిగట్టలేము అని చేతులెత్తేశారు. ఈ సంఘటనలు చూసినప్పుడు ఒక క్రైస్తవుడిగా మనం పానిక్ అవ్వకూడదు, భయపడకూడదు, ప్రార్థన చెయ్యాలి, సిద్ధపడాలి. యేసుప్రభు లూకాసు వార్త 21, 25, 28లో స్పష్టంగా చెప్పాడు, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలుండును, భూమి మీద జనాలకు భయం కలుగును, మనుషులు భయంతో ప్రాణాలు విడుస్తారు అని. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇవి జరగడం ప్రారంభించినప్పుడు మీరు భయపడకండి, తలలు పైకెత్తి చూడండి, మీ విమోచనం సమీపిస్తోంది. ఈ మాట ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుణ్ణి ఎరగని లోకానికి ఆకాశం విపత్తును చూపిస్తుంది, కాని దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకు ఆకాశం తన తండ్రి రాకడను గుర్తుచేస్తుంది. ఈ వార్తలు మనకొక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. మనిషి ఈ సృష్టికి యజమాని కాదు. ఈ జనరేషన్లో మనం ఏమనుకుంటున్నామంటే, మాకు విపరీతమైన టెక్నాలజీ ఉంది, మేము రాకెట్లు పంపిస్తున్నాం, శాటిలైట్లు కడుతున్నాం, గ్రహాలను మ్యాప్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుతాలు చేస్తున్నాం అని మనిషి గర్విస్తున్నాడు. మనిషి తెలివితేటలు గొప్పవే, దేవుడిచ్చినవే, కానీ ఆ టెక్నాలజీ నిన్ను సర్వాధికారిని చేయదు. అంతరిక్షం నుండి ఒక చిన్న రాయి భూమి వాతావరణంలోకి దూసుకొచ్చి ఒక నగరంపైన పేలితే నిమిషాల్లో మనిషికి తన స్థానమేంటో అర్థమైపోతుంది. ఇది మనల్ని తగ్గించుకునేలా చెయ్యాలి. కీర్తనలు 19:1 చెబుతోంది, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. ఆకాశం అంటే కేవలం శూన్యం కాదు, అది సైన్స్ పుస్తకం కాదు. ఆకాశం ఒక గొప్ప ప్రసంగం. ద స్కై ఈజ్ అ సర్మన్. నక్షత్రాలు ఒక సాక్ష్యం. ప్రతి ఉల్క, ప్రతి గ్రహం మనకేమని బోధిస్తున్నాయంటే, ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు, నువ్వు ఆ దేవుని చేతిలో ఉన్నావు అని. మనిషి తను కనిపెట్టిన శాటిలైట్లను మాత్రమే ట్రాక్ చేయగలడు, కాని దేవుడు ఆకాశంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలను, ఉల్కలను వాటి పేర్లు పెట్టి పిలుస్తాడు. వాటి బరువు, వాటి వేగం, వాటి గమ్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు తెలియకుండా ఆకాశం నుండి ఒక చిన్న రాయి కూడా భూమి మీద పడదు. ఒక్కసారి ఆ ఉల్క పేలిన శబ్దం విన్న ఇళ్లలోని ప్రజల గురించి ఆలోచించండి. ఆ శబ్దం రావడానికి ఒక్క నిమిషం ముందు వాళ్ళేం చేస్తుంటారు? ఒకరు కాఫీ తాగుతూ ఉండొచ్చు, ఇంకొకరు టీవీ చూస్తుండొచ్చు, ఒక తల్లి తన బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉండొచ్చు, ఒకరు ఆఫీస్ పని చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ల జీవితం చాలా నార్మల్గా, ప్రశాంతంగా సాగిపోతుంది. కానీ ఒక్క సెకండ్లో బూమ్, పెద్ద శబ్దం, కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. ఒక్క క్షణంలో వాళ్ల సాధారణ జీవితం తలకిందులయింది. బైబిల్లో యేసుప్రభు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 24, 37, 39లో ఆయనేమన్నారంటే, నోవహు దినాలు ఎలాగుండెనో మనుష్యకుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినాల్లో ఏం జరిగింది? జలప్రళయం వచ్చే ముందు రోజు వరకు జనాలేం చేస్తున్నారు? వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. ప్రళయం వస్తుందని నోవహు 120 సంవత్సరాలు హెచ్చరించినా ఎవ్వరూ వినలేదు. అంతా బాగానే ఉంది కదా అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా వర్షం మొదలైంది, ప్రళయం వచ్చింది, వారందరినీ నాశనం చేసింది. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే కదా. మనం వార్తల్లో ఎన్నో సూచనలు చూస్తున్నాం,
యుద్ధాలు, భూకంపాలు, అంతుచిక్కని రోగాలు, ఆకాశంలో వింతలు, సమాజంలో పెరిగిపోతున్న పాపం, ఇవన్నీ చూస్తూ కూడా జనాలేమనుకుంటున్నారంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయిలే, రేపు నా డ్యూటీకి నేను వెళ్ళాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ నేను పెంచుకోవాలి అని లోకంలో మునిగిపోతున్నారు. దేవుని తీర్పు అకస్మాత్తుగా వస్తుందని మర్చిపోతున్నారు. ఇక్కడ నేను మీకొక అతి భయంకరమైన సత్యాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఒక వింతైన రోగం మొదలైంది. మత్తయి 24:44లో యేసుక్రీస్తు మీరు సిద్ధముగా ఉండుడి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు బైబిల్ ప్రవచనాలంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. యూట్యూబ్లో ర్యాప్చర్ గురించి, యుగాంతం గురించి ఏ వీడియో వచ్చినా వదలకుండా చూస్తారు. ఉల్కలెప్పుడు పడతాయి, మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది, క్రీస్తు విరోధి ఎవరు, మృగపు ముద్ర ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతారు. గంటల కొద్దీ చర్చిస్తారు. కానీ వాళ్ల స్వంత జీవితంలో మాత్రం మారు మనసుండదు. ఎదుటివారిని క్షమించరు, రహస్య పాపాలను విడిచిపెట్టరు, దేవునికి లోబడి జీవించరు. టీవీల ముందు, ఫోన్ల ముందు గంటలు గంటలు గడుపుతూ దేవునికి మాత్రం రోజులో 10 నిమిషాలు కూడా ఇవ్వరు. ఎంత భయంకరమైన మోసమిది! బైబిల్ మనకు ప్రవచనాలిచ్చింది సంఘాన్ని రంజింపచేయడానికి కాదు, సంఘాన్ని మేల్కొల్పడానికి. నీకు నాసా గురించి, సైన్స్ గురించి, అంతరిక్షం గురించి అన్నీ తెలుసుండొచ్చు. క్రీస్తు విరోధి గురించి 10 పుస్తకాలు రాసేంత జ్ఞానముండొచ్చు. కానీ నీకు యేసుక్రీస్తు స్వంత రక్షకుడిగా తెలియకపోతే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. ఇన్ఫర్మేషన్ వేరు, సాల్వేషన్ వేరు. ఒక వ్యక్తికి ఒక ఉల్క స్పీడెంతో తెలిసుండొచ్చు, కానీ తాను చనిపోతే ఎక్కడికి వెళ్తాడో తెలియకపోతే అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? యోహాను 14:6లో యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు రారు. ఈ ప్రపంచానికి కావాల్సింది భయం కాదు, కాన్స్పిరసీ థీరీలు కాదు, ఈ లోకానికి కావాల్సింది క్రీస్తు. ఇప్పుడు ఒక్క నిమిషం నాసా గురించి, ఆకాశంలో పేలుళ్ల గురించి పక్కన పెడదాం. నా సూటి ప్రశ్న ఏంటంటే, నీ గుండెలో ఏం జరుగుతోంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయం దేవుని రాకడకు సిద్ధంగా ఉందా? నువ్వు యేసుతో నడుస్తున్నావా, లేక పాపంతో ఆడుకుంటున్నావా? ఇంకా నాకు చాలా వయసుంది కదా, రిటైర్ అయ్యాక దేవుని గురించి ఆలోచిద్దామని మారు మనసును వాయిదా వేస్తున్నావా? లూకా 21:34లో యేసుప్రభు ఒక గొప్ప హెచ్చరిక చేశాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందగించకుండునట్లు మీరు జాగ్రత్తపడండి. ఇక్కడ దేవుడు కేవలం వ్యభిచారం, హత్యాలాంటి భయంకరమైన పాపాల గురించే మాట్లాడడం లేదు. ఐహిక విచారాలు అంటే మన రోజువారీ జీవితమే మనకు ఉరిగా మారచ్చు. నీ ఉద్యోగం నిన్ను దేవుణ్ణి దూరం చెయ్యొచ్చు. నీ డబ్బు మీద ఆశ నిన్ను గుడ్డివాణ్ణి చెయ్యొచ్చు. నీ కుటుంబ బాధ్యతలు, సోషల్ మీడియా, వినోదం ఇవన్నీ నిన్ను ఆధ్యాత్మికంగా నిద్రపుచ్చే ప్రమాదముంది. యేసయ్య ఏమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి, అంతకంటే వేరే షార్ట్కట్ లేదు. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఒక రోజు రాబోతోంది. ఆ రోజు ప్రపంచం మొత్తం ఆకాశం వైపే చూస్తుంది. అది 5 అడుగుల ఉల్క పడిందందుకు కాదు, నాసా చెప్పే వార్తల వల్ల కాదు. ప్రకటన 1:7 సెలవిస్తున్నట్లు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. అవును, ఆ రోజు ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. రాజులు చూస్తారు, ధనవంతులు చూస్తారు, పేదలు చూస్తారు, దేవుడు లేడని ఎగతాళి చేసిన ప్రతి నాస్తికుడు చూస్తాడు. అప్పుడు వాళ్లకర్థమవుతుంది, తాము తృణీకరించిన ఆ యేసుక్రీస్తే ఈ సర్వలోకానికి ప్రభువు అని. ఈ దినం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మేల్కో, ఈ లోకమే నీ శాశ్వత నివాసమన్నట్టు బ్రతకడం మానై. నువ్వు ఈ భూమి మీద కేవలం ఒక యాత్రికుడివి. నీ పౌరసత్వం పరలోకంలో ఉంది. యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పనిచెయ్, కుటుంబం చూసుకో, బాధ్యతగా ఉండు. కానీ నీ రాజు త్వరలో రాబోతున్నాడని మాత్రం మర్చిపోకు. ఈరోజు ఇప్పుడే ఆ నిత్యజీవమిచ్చే దేవుని వైపు తిరుగు. నీ గర్వాన్ని వదులై, నీ పాపాన్ని ఒప్పుకో. నాసాకు అంతరిక్షంలో రక్షణ లేదు, నీ ఆత్మకు క్రీస్తు రక్తంలో తప్ప వేరే రక్షణ లేదు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకొని కన్నీటితో, పూర్ణ హృదయంతో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నీవు త్వరగా రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. ఇన్ని రోజులు నేను ఈ లోక ఆకర్షణంలో పడి ఆధ్యాత్మికంగా నిద్రపోయాను, నన్ను క్షమించు. నా పాపాలను నీ పరిశుద్ధ రక్తంతో కడుగు. ఆకాశంలో ఏ విపత్తులొచ్చినా, నీ రాకడ అకస్మాత్తుగా వచ్చినా నేను భయపడకుండా నా తల పైకెత్తి నీవైపు చూసేలా, నీ దగ్గరకు వచ్చేలా నన్ను సిద్ధపరచు. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు. నేను నీ బిడ్డగా బ్రతుకుతాను ప్రభువా. యేసునామంలో ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా,
ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఆ దేవుని పిలుపుకు నువ్వు ఈరోజు నీ హృదయాన్ని అప్పగించి ఉంటే, వెంటనే కామెంట్స్లో మరణాథ అని టైప్ చేయండి. దేవుడు నీ ఆయుష్ను దీవించి తన రాకడ కొరకు నిన్ను బలమైన సాధనంగా వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.